మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ వైభవంలో ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన ఘట్టానికి చేరుకున్నాం. 51 నుండి 55 శ్లోకాలలో అమ్మవారిని మహాశక్తిగా వర్ణించే ఆ నామాలలోని అంతరార్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారు దుష్టదూర. మనస్సులో కల్మషం ఉన్నవారికి ఆమె దొరకరు. మనలోని అతిపెద్ద పాపాలను సైతం భస్మం చేసే మహాపాతకనాశిని ఆ తల్లి. ఆమె మహేశ్వరిగా, మహాదేవిగా, సకల సంపదలిచ్చే మహాలక్ష్మిగా మనల్ని అనుగ్రహిస్తారు. మనలోని లౌకిక వాంఛలను తుంచి మనస్సును ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేర్చే మనోన్మనీ శక్తి ఆమెయే. ఎంతటి గొప్ప యోగులైనా సిద్ధులైనా ఆ తల్లి కటాక్షం కోసమే ఎదురుచూస్తారు. చివరకు యోగేశ్వరుడైన ఆ పరమశివుడినే శాసించగల మహాయోగేశ్వరేశ్వరి ఈ జగన్మాత. అమ్మవారి మహానామాలను స్మరిస్తే పాపాలు తొలగి పరమశాంతి లభిస్తుంది. ఆ తల్లి చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమాత్రే నమః.